నా విషయంలోనే, నా ఒక్కడి విషయంలోనే నేను ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి నేను ఒక విన్నపం చేశా. అన్నా, మేము నీ కోసం 2006 నుండి 2023 వరకు నీ గురించి జెండా మోసామన్నా. మా పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో అతి దయనీయంగా తయారైంది. కనీసం గొంతు వెప్పి మాట్లాడే పరిస్థితి లేదు. ఒక పోలీస్ స్టేషన్ పోయి మాకు ఈ సమస్య ఉంది సార్, ఇది తీర్చండి అని చెప్పే పరిస్థితి లేదన్నా. జెండా పట్టుకున్న కార్యకర్త ఎక్కడ పోయాడు, జేజేలు కొట్టిన కార్యకర్త ఎక్కడ పోయాడు, ఇక్కడ విపరీతమైన అవినీతి జరుగుతోంది. దీని మీద మీరు చర్య తీసుకోండి. చర్య తీసుకున్న పక్షంలో మన ప్రభుత్వం మన కార్యకర్తలే కూలుస్తారని చెప్పి రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రెస్ మీట్ చెప్పిన ఏకైక వ్యక్తి నేను సార్. ఆ మాట నా మీదకి 30 మంది పోలీసులు పంపించి నన్ను నైట్ 3 గంటలకి నన్ను ఎత్తుకరమ్మన్నాడు సార్. ఆ రోజు ఎత్తుకుపోయింటే ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు, ఎటువంటి కేసు, ఎవరు నా మీద కేసు పెట్టలేదు. ఏమి చేయకుండా పోలీసు వ్యవస్థను నిర్వినియోగం చేసి మిస్యూజ్ చేసుకొని ఆ విధంగా భయపిస్తే ఎవరన్నా సామాన్య కార్యకర్తలు, చిన్న కుటుంబాలు ఎవరు వచ్చి ఈ రోజు బయటకు చెప్పుకునే పరిస్థితి నియోజకవర్గంలో ఉంటుంది? చెప్పండి సార్. అప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా పోలీసులు ఏమన్నా మిమ్మల్ని? ఎప్పుడు లేదు సార్, నేను ఎస్పీ గారికి స్పందన వెళ్ళి కంప్లైంట్ చేశాను. నేను ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నేను మీడియాని అడిగినాను, అన్నా నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నా మీద దాడికి ప్రయత్నిస్తాను, నన్ను చంపుతానంటున్నారు, కేసులు పెడతానంటున్నారు. నేను ఏదైనా తప్పు చేస్తే నేను నావన్నీ ఇస్తా, మీరు ఎంక్వైరీ చేయండి. లోకేష్ రెడ్డి ఏమన్నా ల్యాండ్ గ్రాబరా, లేదా స్మగ్లరా, లేదా వ్యాపారాల్లో ఏదైనా తప్పులు చేసి ఉన్నాడా అనేది నేను మీడియా ముందు ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను ఇస్తా, మీరు ఎంక్వైరీ చేసుకోండి, నన్ను కాపాడుకునే బాధ్యత కూడా మీదే అని చెప్పి నేను మీడియాని ఆశ్రయించి మీడియా వాళ్ళే నన్ను ప్రొటెక్ట్ చేసుకొని ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్త నుండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయి వరకు వచ్చానంటే కేవలం మీడియా సపోర్ట్ వల్లే ఈ రోజు ఇదంతా సాధ్యమైంది. ఆ రోజు నా ప్రాణాలను కాపాడింది కూడా మీడియా లేకపోయింటే ఈ రోజు నేను మీ ముందు కూర్చొని మాట్లాడేవాడిని కాదు సార్.